హలో అండి. ఈరోజు దుర్గమ్మ దగ్గర నుంచి ఒక మంచి గైడెడ్ మెసేజ్ వచ్చిందండి. మీరు మేబీ ఒక కొద్ది రోజుల నుంచి ఏమన్నా అయిపోయిన విషయాలే తలుచుకుంటూ ఏమన్నా బాధపడుతున్నారా? ఏదో ఎమోషన్స్‌ని సప్రెస్ చేసుకొని ఉంటారు. ఆ ఎమోషన్స్ అన్నీ ఒక్కొక్కసారి బయటకొచ్చి తెలియకుండానే ఏదో బాధపడుతున్నట్టు, దిగులుగా ఉంటున్నట్టు, ఒక గ్లూమీనెస్ అలా ఏమన్నా ఉంటున్నారా? ఈరోజు బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారండి దుర్గమ్మ. నాకు అది నాకు వినిపించింది యాజ్ అ గైడెడ్ మెసేజ్. సో ఏం చెప్పారంటే, టేమ్ యువర్ పాస్ట్, లివ్ ద మూమెంట్ అండ్ రోర్ ఇన్ ఫ్యూచర్. ఎంత బాగుందో కదండి. టేమ్ యువర్ పాస్ట్, లివ్ ద మూమెంట్ అండ్ రోర్ ఇన్ ఫ్యూచర్. అండ్ నేను చాంటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఓం ధూమ్ దుర్గాయ నమః చాంటింగ్ చేస్తాను నేను. సో సడన్గా ఒక బ్లూమ్ అనే వచ్చిందండి. ధూమ్ బదులు బ్లూమ్ వచ్చింది. ఐ మీన్ సంథింగ్ ఈజ్ చేంజింగ్. అండ్ నాకు ఎలా కనిపించిందంటే, మీరు ఒక సొఫిస్టికేటెడ్ లుక్లో బయటికి వెళ్తూ అంటే ఒక ప్రొఫెషనల్ వేలో ఉంటూ ఏదో మార్పు అనమాట. ఇప్పుడు దాకా ఒకలాగా ఉండి ఇప్పుడు సడన్గా మీరు ఒక డైనమిక్గా తయారవుతూ ఏదో చేంజ్ కనిపిస్తుంది అనమాట. సో సంథింగ్ ఈజ్ చేంజింగ్. మేబీ కొంతమంది ఆల్రెడీ జరిగిపోయింది ఏదో జరిగిపోయిందండి. ఒకటి, లెట్ గో అండ్ ఫర్గివ్నెస్. ప్లీజ్ డూ దోస్ థింగ్స్. అవి రెండు జరగకపోతే మాత్రం ఒక లూప్లోనే ఉంటాం కంటిన్యూస్గా మనం. సో అయితే ఒక చిన్న స్టోరీ అండి. ఒక పాము పిల్ల ఉంటుందన్నమాట. ఆ పాము పిల్ల పక్కన ఒక కత్తి పడి ఉంటుంది. ఆ కత్తి దాన్ని ఏదైనా హాని చేయడానికి వచ్చిందేమో అని భయపడి దాన్ని గట్టిగా చుట్టేసుకొని దాన్ని భయపెడదామని ట్రై చేస్తుంది. అది ప్రతి ఒక్కసారి దాన్ని చుట్టుకుంటున్నప్పుడల్లా పాము పిల్లకి గాయం తగులుతూ ఉంటుంది అనమాట. అర్థం కాక దాన్ని వదిలేసి ఆ గాయాలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందండి, మనమే ఒక్కసారి గాయం తగిలినప్పుడే దాన్ని వదిలేయాలి. వదలకుండా ఏదో దాన్ని పట్టుకు కూర్చున్న ప్రతిసారి ఆ లూప్లోనే అక్కడే తిరుగుతూ ఆ గాయం తగిలించుకుంటూనే ఉంటాము. మళ్ళీ మళ్ళీ దానిలోనే ఆర్బిట్లోనే ఉంటాము. దాన్ని వదలం మనం అస్సలు. ప్లీజ్ అండి, వదిలేయండి. లెట్ గో. ఎక్కువగా ఆలోచించే కొద్దీ ఆ బాధ ఇంకా డీపెన్ అయిపోయి ఏదోలా ఉంటుందండి. ప్లీజ్ లీవ్ ఇట్. అండ్ ఇంకొకటి నాకేం కనిపించిందంటే విజన్, ఒక జీనీ కనిపించిందండి. లైక్ ఆ జీనీ మ్యాజిక్ ఉంటుంది కదా, సో అది కనిపించింది. సో సంథింగ్ ఈజ్ కమింగ్, యు ఆర్ మేనిఫెస్టింగ్ సంథింగ్. తెలుసా? మేబీ మీకు 111 ఆర్ 1111 ఏమైనా ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? ఐదర్ ఇన్ ఫోన్ నెంబర్స్ ఆర్ ఇన్ కారు దాని మీద కానీ, ఆర్ ఏదైనా బయట పెద్ద పెద్ద ప్లకార్డ్స్ వాటి మీద కానీ, ఆర్ టైమ్ స్టాంప్స్ కానీ ఈ మధ్య కనిపిస్తుందా? 111 ఆర్ ఎల్స్ ఎవరైనా రీడింగ్స్లో ఇప్పుడు జస్ట్ నెట్ఫ్లిక్స్లో స్క్రోల్ చేస్తూ, ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉన్నా సరే కొన్నిసార్లు నెంబర్స్ క్లియర్ కనిపిస్తూ ఉంటాయి కదా. అలా మీ కంటికి ఏమైనా క్యాచ్ అవుతుంటే మాత్రం దీస్ మెసేజెస్ ఆర్ ఫర్ యూ. సి, కనిపిస్తున్నాయా? ఎంత బాగున్నాయో కదా. విష్ వైజ్లీ. యూజ్ యువర్ విషెస్ వైజ్లీ టు మేనిఫెస్ట్ యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ టేక్ ప్రాక్టికల్ స్టెప్స్ టువర్డ్స్ మేకింగ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మేనిఫెస్టేషన్ చాలా వైజ్గా చేయండి. ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్ మీరు చేసే దాంట్లో ఒక నెగిటివ్ వర్డ్ కూడా ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఉండండి, విజువలైజ్ చేసుకోండి, బాగా మేనిఫెస్ట్ చేయండి. అండ్ ప్యూర్ ఇంటెన్షన్. The fairy of manifestation will help you to use your wishes wisely. Manifest your heart's desire with pure intention and for the highest good of all. చూసారా? ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి. సో జస్ట్ లీవ్ ద పాస్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ లివ్ ద మూమెంట్. ఎలా అంటే ఒక డైనమిక్ అనమాట. ఏదైతే పాస్ట్ ఉంటుందో దాని మొత్తం మీద ఏదో మ్యాజిక్ చేసేసినట్టు. దట్స్ వై ద జీనీ మ్యాజిక్ హ్యాస్ కమ్. దట్స్ వై ఈరోజు నాకు ఫెయిరీస్ కార్డులు తీయాలనిపించింది, బికాస్ ఆఫ్ దిస్ జీనీ థింగ్. సో ఇప్పుడు గట్టిగా కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకోండి, లివ్ ద మూమెంట్. బయటికి వెళ్ళి ఏమైనా చేయాలనుకుంటున్నారా? చేసేయండి. ఏదన్నా సంథింగ్ ఏదో చిన్న చిన్న మార్పులు మీలో మీరు చేసుకోవాలనుకుంటున్నారా? చేసేయండి.
మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోండి. ఎప్పుడైతే మనం ఇన్నర్‌గా ఒక గ్లో వస్తుందో, అదే మనం బయట కూడా చూడగలుగుతాం. మనం లోపల ఏదైనా దిగులుగా ఉంటే, బయట కూడా అదే కనిపిస్తూ ఉంటది మనకి. ఇవన్నీ మనకు తెలిసినయేనండి. తెలియనియి ఏమీ లేదు. బట్ స్టిల్ ఎవరికో చేరాల్సినట్టుంది. అందుకని అమ్మ చెప్పించిందని నేను అనుకుంటున్నాను. ఐయామ్ సో హ్యాపీ. ఇఫ్ ఎట్ ఆల్ అది వాళ్ళకి చేరి, వాళ్ళకి యూజ్ అయితే చాలా హ్యాపీ అండి. మోర్ అండ్ మోర్ మ్యాజిక్ అండ్ మిరకల్స్ టు యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డే. బాగా ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న విషయాల్లోనే హ్యాపీగా ఉండండి. చాలా సంతోషంగా ఉండండి. జరిగిందేదో జరిగింది. ఓకేనా? అండ్ నాకు ఒక పాట కూడా గుర్తొస్తోందండి. ఐ థింక్ దాంట్లో కూడా మీకు మెసేజ్ ఏదైనా ఉండొచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది చూసారా? యాహ్! మోరల్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్పాటిఫై కానీ, యూట్యూబ్‌లో కానీ ఒక్కసారి కొట్టి చూడండి. మేబీ నాకెందుకో మార్నింగ్ నుంచి కొంచెం ఇది వచ్చినప్పటి నుంచి గైడెడ్ మెసేజ్ నాకు అది కూడా అనిపిస్తుంది. సో, ఒక్కసారి చూసుకోండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ సాంగ్ వినాలనుకుంటే వినండి. అర్థం చేసుకోండి. ఓకే. బట్ నిజంగా అండి సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఆ జీనీ కానీ, నాకు కనిపించిన ఆ డైనమిక్ లేడీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, ఓకే, అలా కానీ ఏది చూసినా డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఏవన్నా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఉన్నా కూడా లీవ్ ద పాస్ట్. ఓకే. దాన్ని టేమ్ చేసేసుకోండి. బికాస్ మీరు అది మనలో నుంచి వెళ్ళదండి. ఎందుకంటే పాస్ట్లోనూ మనమే ఉన్నాం, ప్రజెంట్లోనూ మనమే ఉన్నాం, ఫ్యూచర్లోనూ మనమే ఉండబోతున్నాం. సో ఇది మన నుంచి పోదు. సో ఏదైనా సరే ఆ టైంకి వచ్చింది, ఆ టైంకి జరగాల్సింది జరిగింది. అక్కడ ఏదో ఒకటి నేర్చుకున్నాము, బయటకు వచ్చేసాము, అంతే. అలాగే ఉండాలి తప్ప చూరును పట్టుకొని వేలాడేలాగా వద్దండి. ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఓకే. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, బయటకు వచ్చేయండి, హ్యాపీగా ఉండండి. బీ యువర్ సెల్ఫ్, లివ్ ద మూమెంట్. అమ్మ చెప్తోందండి, నమ్మకం ఉంటుంది కదా. ఒక్కోసారి ఎవరు చెప్పారనేది ఉద్దేశం కాదు, ఎవరు చెప్పినా అది చేరాల్సిన వాళ్ళకి కరెక్ట్గా చేరి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారో అది చాలా ముఖ్యం అండి. సో ప్లీజ్ టేక్ ఇట్. ఎంతవరకు ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు డెఫినెట్గా దీన్ని కనెక్ట్ అవ్వండి. అండ్ జాగ్రత్తగా వైజ్గా తీసుకోండి డెసిషన్స్. మేనిఫెస్టేషన్ బాగా చేయండి. ఓకే. మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరగాలని మనస్ఫూర్తిగా మీరు చేసుకుంటూనే ఉండాలి. ఆ దిశగానే మీరు ఫోకస్ పెట్టి యాక్షన్ కూడా తీసుకోవాలి. ఆ యాక్షన్ పెట్టి ఆ దిశగా ముందుకెళ్ళాలి అన్నప్పుడు మీరు వెనకాల కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళలేరు. సో ప్లీజ్ ఏదైనా తాగాలనిపిస్తుందా, కాఫీ, టీ లాంటివి ఏమన్నా మీకు నచ్చినవి, ఏదన్నా హెర్బల్ డ్రింక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాపీగా తీసుకోండి. నేచర్తో ఉండండి. గ్రీన్ అండ్ బ్లూ ఏం చేస్తుంది తెలుసా? అకార్డింగ్ టు కలర్ థెరపీ, బ్లూ గివ్స్ యూ ద కామ్నెస్, గ్రీన్ గివ్స్ యూ ద ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక హీలింగ్. ఓకే. గ్రీన్ గివ్స్ ద హీలింగ్, బ్లూ గివ్స్ ద కామ్నెస్. నేచర్, ఫెయిరీస్, మ్యాజిక్, జీనీ, ఓ మై గాడ్, సంథింగ్ మ్యాజికల్ ఈజ్ చేంజింగ్ అండి. మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తిగా వదిలేస్తారో జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. ఓకే. జస్ట్ లెట్ ఇట్ గో ప్లీజ్. ఏదైనా జరగచ్చండి, కానీ నమ్మండి, అంతే. నమ్మి ముందుకెళ్ళండి. సంథింగ్ ఈజ్ చేంజింగ్. నేను ఈ 3-4 డేస్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతిరోజు ఒక చేంజే కనిపిస్తుంది తప్ప సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్ అండి. డెఫినెట్గా చెప్తున్నాను, సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్. సో ఇఫ్ యూ లైక్ అ బ్లూ కలర్ ఆర్ ఇఫ్ యూ లైక్ అ గ్రీన్ కలర్ ఆల్సో, ఈ మెసేజెస్ మీకు కూడా అయ్యి ఉండొచ్చు. బికాస్ మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్కి అట్రాక్ట్ అవుతాం, తెలియకుండానే అట్రాక్ట్ అవుతాం. అండ్ కొన్ని కలర్స్ని మనం రెసిస్ట్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ అట్రాక్టింగ్ టు దీస్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అండ్ నేచర్లో ఈ మధ్య బాగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా, ఆర్ ఎల్స్ వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళడానికి బాగా ఇష్టపడుతున్నారా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. దిస్ ఈజ్ ఇట్. బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. Really, God bless you, Andy. More and magic and more miracles to your life now. Bye. Take care.